ప్రైజ్ ది లార్డ్. ప్రభు పేరట అందరికీ వందనాలు. మన ప్రభు ఆరాధ్యయోగ్యుడు. The Lord is who is worthy to be worshipped. స్తుతులకు పాత్రుడు. He is the one who we have to be praise him. పూజనీయుడు. And we have to worship him. మొదటిగా మనం కీర్తన 34:1 చదువుకుందాం అందరు కలిసి. Let's read Psalm 34 మొదటి వచనం verse 1. Psalm 34 verse 1. అందరం కలిసి చదువుదాం. Let's all read together. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. ప్రార్థన చేసుకుందాం. Let's look unto the Lord. పరిశుద్ధమైన తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయనా. ఈ ఉదయకాల సమయం తండ్రి ప్రభా, మా అందరినీ తండ్రి ప్రభా ఈ విధంగా నీ మందిరాలకు చేర్చినందుకు నీకు వందనాలు. గడిచిన దినులంతా తండ్రి ప్రభా నీ కృపాక్షేమలు మాకు తోడుగా ఉంచారు. మా ప్రతి అవసరంలో తోడే ఉన్నారు, అందుబట్టి వందనాలు. ఈ సమయంలో తండ్రి ప్రభా ఆరాధన నిమిత్తమే సన్ని చేరొచ్చుండగా తండ్రి ప్రభా తండ్రి నన్ను నీ శిలువ చాటును మరుగుపరుచుకునండి తండ్రి ప్రభా. నా నోటి నుండి వచ్చి ప్రతి మాట తండ్రి ప్రభా నీ మాట ఇంట్లో సహాయం తెచ్చేయండి. నా తలంపులు నా ఆలోచనలు కాదు కానీ కేవలం నువ్వే తండ్రి ప్రభా మా అందరితో మాట్లాడండి. ఆత్మతో సత్యంతో నిన్ను ఆరాధించడానికి మమ్మల్ని సిద్ధపరచండి. తద్వారా చేసిన సోదరుని కూడా సహాయం దయచేయండి. యేసుక్రీస్తు పరిశునామమున ప్రార్థించి వంశలు అర్పించుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ మాటలు దావీదు రాజు అబీమెలెకు ఎదుటి నుండి వెర్రివాని వలె ప్రవర్తించి తోలివేయబడినప్పుడు రచించిన కీర్తన. David wrote these verses when he was sent away from Abimelech. దావీదు రాజు ఇలా అంటున్నాడు, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. And David wants to praise the Lord, and he wants to praise him all the time. దావీదు వంటి అనుభూతి మన అందరిలో ఉండాలంటే మనం కూడా దేవుడు మన పట్ల చేసిన మహత్కార్యములు, గొప్పతనాలు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడే మనం ఆయన వల్లే మనం దేవుణ్ణి ఆరాధించగలం. ఆయన కీర్తి మన నోట ఎల్లప్పుడూ ఉంటుంది. To have the same mind of David, we have to remember all the goodness and mercies that Lord has showered upon our lives. దేవుడు మన పట్ల ఎన్నో ఉపకారములు మేలు చేసినప్పటికీ స్వాభావికంగా మనం మర్చిపోయే వారంగా ఉంటున్నాం. కాబట్టి మనం ఎప్పటికప్పుడు వాక్యం ద్వారా ఆయన మేలు ఉపకారాలు మనం జ్ఞాపకం చేసుకోవాల్సి ఉన్నాం. In spite of the Lord has showered many blessings and he has kept us safe and sound, as human beings we have this tendency of forgetfulness. Therefore we have to come to the scripture and we have to remember all the good things what Lord has done in our lives. వాక్యంలో నుంచి దేవుని వాక్యంలో నుంచి మచ్చుగా 3-4 చూసుకుని మనం వ్యక్తిగత ఆరాధనలోకి వెళ్దాం. Let's see some scripture portion before we enter into the personal worship. మొదటగా ప్రకటన 1:8. Revelation chapter 1 and 1 verse 8. Revelation. అందరం కలిసి చదువుదాం. Let's all read together. ప్రకటన 1:8. Revelation chapter 1 verse 8. అల్ఫాయు ఒమేగాయు నేనే, వర్తమాన భవిష్యత్ కాలాల్లో ఉండేవాడును నేనే అని సర్వాధికారి దేవుని ప్రభువు సెలవిస్తున్నాడు. ఆల్ఫా ఒమేగా ఆయనే. He is the Alpha and Omega. మొదటివాడును కడపటివాడును ఆయనే. He is the beginning and the end. ఆదికాండం 1:1 ఉంటుంది కదా. In Genesis we see this. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. He created the heavens in the beginning. సమస్తము కేవలం ఆయన నోటి మాట చేతనే సృజింపబడినాయి. Everything has been created because of his he has spoken the word. ఆయన సృష్టించిన ప్రతి దానికి ఆయన ఉద్దేశాలు కలిగి ఉన్నాడు, ప్రత్యేకమైన ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. Whatever that he had created, he had a specific purpose for every creature and creation that he had done. ఇవన్నిటినీ ఒక
ఒక పద్ధతిలో ఉంచడానికి ఎంతో జ్ఞానం కావాలి. To keep all these things in a proper manner, there should be a lot of wisdom ప్రతి behind it. దానికి సరిహద్దులు పరిమితులు ఉన్నాయి. There are limitations and there are peripherals for every of these things. వాటి క్రమంలో అన్ని జరిగిపోతూ ఉంటాయి. And they are falling in place according to its nature. ఇంత గొప్ప సృష్టిని సృష్టించిన మన దేవుడు ఎంతో జ్ఞానం గలవాడు. And the Lord who has created this entire universe, he is he has more wisdom. అనంత జ్ఞాని. And there is no limit for his wisdom. ఆయన జ్ఞానానికి పరిమితులు లేవు. And there is no limit for his knowledge and wisdom. ఆయన జ్ఞానం శోధించుట అసాధ్యం. We cannot fathom his knowledge and his wisdom. భూదిగంతులను సృజించిన దేవుడు నిత్యుడు. The one who has created heavens and earth, he is eternal God. యెషయా 40:28 ఉంటుంది ఈ విధంగా. We could see that in Isaiah chapter 40:28. 40 verse యెషయా 40:28 40:28. Isaiah chapter 40 verse 28. నీకు తెలియలేదా, నువ్వు వినలేదా, భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు. ఆయన సొమ్మసిల్లడు అలేడు, ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము. We cannot fathom the knowledge what he has. ఆయన జ్ఞానం శోధించుట అసాధ్యం. It is difficult to know what the Lord has, the wisdom. యుగ యుగములకు ఆయన ఒకటే రీతిగా ఉండవాడు. He is the same forever. సర్వశక్తి గలవాడు, సర్వ సృష్టికర్త. He is Almighty God and he is the creator. ఇంత గొప్ప దేవుడిని కలిగి ఉండుట మన ధన్యత ఉంటుంది. It is very much blessing for us to have this kind of Lord as our God. కీర్తన 33:12. Let's turn to Psalm 33:12. తీసినారు, చదవచ్చారనా? Blessed is the nation whose God is the Lord, and the people whom he has chosen for his own inheritance. యెహోవా తమకు దేవుడిగా గల జనులు ధన్యులు. People who has the Lord, they are blessed. ఆయన తన స్వాస్థ్యంగా ఏర్పరచుకున్న జనులు ధన్యులు. And he has taken us as his inheritance and we are blessed because of that. నిజమైన దేవుని కలిగి ఉన్నట నిజంగా ఎంతో ధన్యత. To know the Lord itself is the greatest blessing. ఎన్నికలైన మనం ఆయన తన స్వాస్థ్యంగా మనం ఏర్పరచుకున్నాడు. Though we have nothing to count worthy, but he has taken us as his inheritance. లోకంలో ఎంతో మంది ఉన్నారు, కోట్లాది జనం ఉన్నారు. There are crores of people in this world, ఇంకనూ నిజమైన దేవుని ఎరక్క చాలా మంది నశించిపోతున్నారు. but they yet to know the living Lord. మనకంటే అన్ని విధాలా గొప్పవారు ఉన్నారు అందులో. There are many people who has more, who is more worthy. మనమైతే ఎన్నిక లేని వారం అయినప్పటికీ దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. Though we are unworthy, but he has counted us as his inheritance. అంత మాత్రమే కాకుండా ఆయన స్వాస్థ్యమై ఉంటున్నాం మనం. And we have become his inheritance. ఎంత గొప్ప ధన్యత. What a blessing for us to be in that position. ఒక ఉదాహరణగా చూసుకుంటే, If we take one example, ఒక బస్తా బియ్యం చూసుకుంటే ఎన్ని ఉంటాయి? If we have to count how many grains in a one bag of rice, అందులో ఏరు తీసిన రాళ్ళు ఎన్ని ఉంటాయి? అందులో వేరు తీసిన రాళ్ళు. If we have to take out the small stones from the bag of rice, గుప్పిడి మాత్రమే దొరుకుతాయేమో మా అయితే. we might take one handful of fistful of those stones. అంత తక్కువ మందిగా ఉన్న మనం విలువైన అంటే ఎన్నిక లేని వారు మనలాంటి వారిని దేవుడు ఎన్నుకున్నాడు. We were also to the equal of that amount, but God has looked at us very precious. ప్రభు మన జీవదాత అయి ఉన్నాడు. And God has given us life to us. ఎఫెసీ 2:1 చదువుదాం. If we turn to Ephesians chapter 2, verse 1. Ephesians chapter 2, verse 1. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను.
ఎఫెసీ 2:1. Yeah, Ephesians chapter 2, verse 1. And you have been quickened who were dead in trespasses and sins. Yeah. అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా Yeah, where we are dead in our trespasses. అటువంటి మనలను ఆయన క్రీస్తుతో కూడా బ్రతికించాడు. But he has kept us alive in Christ. మనకి ఎటువంటి నిరీక్షణ లేదు. We have no hope. పాపమునకు దాసులుగా ఉంటే మనం We are the slaves to the sin, నిత్య నరకానికి పాత్రులం. and we are destined to the hell. నరకం ఎట్లా ఉంటుందో తెలుసు కదా మనకి, అక్కడ పురుగు చావదు, అగ్ని ఆరదు. We know what kind of situation that there will be in hell. It's all fire. మనం ఇంకనూ పాపలమై ఉండగానే Yet we were sinners. తండ్రి తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును శిలువపై బలిగా అర్పించి మనల్ని పాపవిముక్తులుగా చేశాడు. Christ died for us and he has redeemed us. ఆయన కార్చిన ప్రశస్త రక్తం చేత మనలను పవిత్రపరిచాడు. And because of his precious blood, he has redeemed us. చచ్చిన స్థితిలో ఉన్న మనకు ఆయన జీవం దయచేసి జీవదాత అయ్యాడు. And we were dead in our trespasses, but the Lord has given us eternal life. ఇర్మియా 50వ అధ్యాయం Jeremiah chapter 50. 34. Chapter 50, verse 34. The Redeemer is strong, the Lord of hosts is his name. He shall thoroughly please their cause, that he may give rest to the land. వారి విమోచకుడు బలవంతుడు. Yeah, the Redeemer is strong. మన దేవుడు ఎంతో బలవంతుడు. Our God is very much strong. బలహీనైన మనకు ఆయన బలమై ఉన్నాడు. Though we were weak, he has become our strength. రోమిల్ పత్రిక 5:6. If we turn to Romans 5, verse 6. Romans 5, verse 6. Yeah. ఏలయనగా మనం ఇంకా బలహీనమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. Yeah, yet we were sinners, Christ has died for us in the right time. మనం ఇంకను బలహీనమై ఉండగా యుక్త కాలమున క్రీస్తు మన కొరకు చనిపోయాను. Christ has died for us in his according to a right time for us. నీతిమంతుల కొరకు చనిపోవటారదు. It is very rare somebody has to die for a righteous person. మంచివారి కొరకు ఎవరైనా చనిపోవు తెగించవచ్చు. Anybody could die for a good person. కానీ భక్తిహీనులు బలహీనులైన మన కొరకు క్రీస్తు మనం ఇంకనూ పాపులుగా ఉన్నప్పుడే చనిపోయాడు. But yet we were sinners, Christ died for us. తద్వారా మనం నీతిమంతులుగా మార్చబడతాం. The very result that we become righteous because of his precious blood. మన పక్షాన ఎల్లప్పుడూ ఆయన పోరాడే దేవుడిగా ఉన్నాడు. And he is always fighting on behalf of us. క్లుప్తంగా మరొకసారి మనం చూసుకుంటే If we again see all these scripture portions briefly, అల్ఫా ఒమేగా అయిన మన దేవుడు, he is Alpha and Omega. సర్వ సృష్టికర్త, He is the creator. సర్వాధికారి, He has all the powers. వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండేవాడు. He is the same today, yesterday and forever. అనంత జ్ఞాని. And he has the limitless knowledge. ఇంత గొప్ప దేవుడు మన ఎన్నిక చేసుకోవడం మన ధన్యత. Such a God, he has chosen us, and it is such a blessing for ఆయన us. మన ఎన్నిక చేసుకోవడం కాదు, ఆయనకి మనం స్వాస్థ్యంగా ఉన్నాం. He has not only chosen us, but we have become his inheritance. అపరాధం చేతను పాపం చేతను చచ్చిన వారుగా ఉన్న మనం In our trespasses, we are in dead situation. We are dead. మన కొరకు ఆయన జీవాన్నిచ్చి మనకు జీవదాతగా అయ్యాడు. Yeah, but he has become our life giver, and he has given us his eternal life for us. బలహీనమైన మన కొరకు ఆయన బలమయ్యాడు. When we were weak, he has become our strength. ఈ మాటల ద్వారా దేవుని ఆరాధిద్దాం. May the Lord bless these words.